100 పైసలకి భూములు ఎలా ఇచ్చేస్తారండి అని చెప్పేసి విష ప్రచారం చేశారు. అయితే వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక ట్వీట్ వేశారండి. ఎంత విచిత్రం అంటే ఇన్ఫోసిస్ అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడంట. చదివి వినిపిస్తాను చూడండి. వైఎస్ జగన్ గారు వైజాగ్ ఇన్ఫోసిస్ని తెస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఓతో లభించింది తప్ప నష్టం జరగలేదు. ఇప్పుడు కల్లోనా ఏ విషయం జగన్మోహన్ రెడ్డి కన్నా తెలుసా అసలు? కానీ ఇప్పుడు ఐటీ కంపెనీల ముసుగులో 1000 కోట్ల విలువ చేసే భూముల్ని కేవలం 99 పైసలకే కట్టబడుతున్న చంద్రబాబు. ప్రజల ఆస్తి కాబట్టే కదా అలా ఇస్తున్నావు, ఇదే రేటుకు మీ హెరిటేజ్ భూముల్ని కూడా ఇస్తావా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అని వేసిన ట్వీట్ మాట ఇది. కనీసం జగన్మోహన్ రెడ్డికి సిగ్గు సెరవు లాంటిది ఏదైనా ఉంటే ఇలాంటి పదాలు వాడరు. ఎందుకు అంటున్నానంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు ఉన్నారు కదా, మనకి ఒక 2,36,000 మందో 2,50,000 మందిని వాలంటీర్లు నియమించాడు కదా. ఆ వాలంటీర్లు అందరికీ కూడా నెలకు 200 రూపాయలు చొప్పున సాక్షి పేపర్ కొనుగోలు చేయడానికి జీవో జారీ చేశాడు. మనందరికీ గుర్తుందా? డైరెక్ట్గా జీవోలో సాక్షి అని చెప్పేసి మెన్షన్ చేయలేదు, కానీ సర్క్యులేషన్లో ఉన్న పేపర్ కొనుగోలు చేయడానికి నెలకు 200 రూపాయలు కేటాయించారు. ప్రజల సొమ్ము అన్న దృష్టిలో సర్క్యులేషన్లో ఉన్న పేపర్ అంటే ఏంటి? సాక్షి. ఈనాడు ఎలాగా కొన్నాడు, ఆంధ్రజ్యోతి ఎలాగా కొన్నాడు కదా. ఇంకా మిగిలింది ఏముంది? సాక్షి. తన సొంత పేపర్ 5 ఏళ్లలో కొన్ని 100 కోట్ల రూపాయలు తినేశారు ప్రజల సొమ్ము. అది కాకుండా తాడేపల్లిలో ఉన్న కొంపక చుట్టూ ఇనప కంచ, లోపల ఏసీలు, సమోసాలు, వాటికి కూడా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశారు. ప్రజల సొమ్ము కాబట్టి నీ సొంత పేపర్కే కొన్ని 100 కోట్ల రూపాయలు దోచిపెట్టేశావు. అదే మీ భారతీయ సిమెంట్లో వచ్చిన లాభాలు ప్రజలకి కనీసం 10 పైసల రూపాయలు ఎప్పుడైనా పంచేవా? లేదు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోని కూడా మీ పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడానికి ప్రజల భూమి, అదే ప్రజల భూమి దాదాపు 46 ఎకరాలు మీ పార్టీ ఆఫీసులు నిర్మించుకోవడానికి కేటాయించుకున్నారు. ఎవరికి ఉపయోగం? కనీసం సిగ్గనిపించట్లేదండి మీకు ఇలాంటి మాటలు మాట్లాడడానికి. మీ హెరిటేజ్ భూములు ఇస్తారా? మీ భారతీయ ఆస్తులు ఏమి ఇవ్వలేదుగా. భారతీయ సిమెంట్ ఆస్తులు అంటున్నా నేను భారతిరెడ్డి గారిని అన్నట్లా. మీ భారతీయ సిమెంట్ ఆస్తులు ఏమి మాకేం ఇవ్వట్లేదుగా, మాకేం పంచలేదుగా. ప్రజల సొమ్ము కాబట్టి చక్కగా కొన్ని 100 కోట్ల రూపాయలు సాక్షి పేపర్ కొనుగోలు చేయడానికి ఇచ్చేశారు, తినేశారు. చివరాఖరికి సాక్షిలో పనిచేసే యాంకర్లకి, విలేకరులకి వాళ్ళకి కూడా జీతాలు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి ఇచ్చారండి. కొన్ని 100 మంది సైన్యాన్ని మేపి ఐపాక్ టీములు పెట్టి, పేటీఎం టీములు పెట్టి, పేటీఎం బ్యాచ్ని పెట్టి ప్రజల సొమ్ము అప్పనంగా మీ పార్టీ కోసం లేదంటే మీ సాక్షి ఛానల్ కోసం పనిచేస్తానికి ప్రజల సొమ్ముని జీతాల కింద ఇచ్చారండి. రామ్ గోపాల్ వర్మ నీచుడు ఒక సినిమా తీస్తే వాడికి పిలిచి వాడితో ఒప్పందం అన్నమాట. అదేదో సినిమా తీసాడు, ఏదో ఉంటుంది, పేరు సరిగా కూడా గుర్తులేదు, వ్యూహం అనుకుంటా. ఆ సినిమాని ప్రభుత్వం కొన్నదండి ప్రచారం చేయడానికి. ఏపీ ఫైబర్ నెట్లో ప్రచారం చేయడానికి ప్రభుత్వం కొన్నది. అందులో నటించిన రామ్ గోపాల్ వర్మకి అలాగే నిర్మాణ సంస్థకి డబ్బులు ఇచ్చారు. అలాగే యాత్ర 2 అని చెప్పేసి ఒక సినిమా తీశారు, దానికి వీళ్ళే డబ్బు ఇచ్చారు. ప్రజల సొమ్ము కాబట్టి మీ భజన చేయించుకోవడానికి సినిమాలు తీపిచ్చి ప్రజల సొమ్ము పనిచేశారు. అదేదో భారతీయ సిమెంట్లోంచి వచ్చిన ఆస్తులు వాటా ఉంటుంది కదా, డబ్బులు ఉంటాయి కదా, ఆ డబ్బులు ఇచ్చుకోవచ్చుగా. అలాగే ఎవరట ఇక్కడ ఇచ్చింది ఎవరికండి? చంద్రబాబు నాయుడు గారి సొంత కంపెనీలకు ఇచ్చుకోవాలా? చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఎవరికి కానీ ఎక్కడ కూడా ఎలాంటి సంబంధం లేదు. ఆ భూములు కేటాయించిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఇన్ఫోసిస్ కానీ లేదంటే టీసీఎస్ కానీ లేకపోతే గూగుల్ కానీ, ఇప్పుడు ఆదాని కానీ లేదంటే రిలయన్స్ కానీ, మీరు సంవత్సరాన్ని అసలు చంద్రబాబు నాయుడు గారి బినామీ కంపెనీలు అంటారేమో, చెప్పించి కొట్టేస్తారు. ముందు అది తెలుసుకోండి. సిగ్గనిపించట్లా? ఏం బినామీ కంపెనీలు కాదు కదా, దేశంలో దిగ్గజ కంపెనీలు అండి అవన్నీ కూడా. వాటికి భూములు కేటాయిస్తే అందులో కూడా అవినీతి ఎత్తికేస్తున్నాడు ఈ పీత బుర్ర వేసుకొని. సార్ కొంచెం బుర్ర వాడండి. మీలాగే సాక్షి పేపర్కో, భారతీయ సిమెంట్కో లేదంటే సరస్వతి పవర్ ప్లాంట్కో ఇంకో దానికో ఆస్తులు, భూములు, వాటర్లో కేటాయించుకుంటా. అలాగే రాష్ట్ర ప్రజల ఆస్తు, ప్రభుత్వ భూములు కావచ్చు, ఇంకోటి కావచ్చు హెరిటేజ్ కంపెనీకి ఏం దోచిపెట్టట్లా, మీరు దోచిపెట్టుకున్నారు. అలాగా దానికి సమాధానం ఏదండి? మీ హయాంలో ఒక పరిశ్రమ తీసుకొచ్చిన పాపాన్ని పోలేదా? ఇవాళ రాష్ట్రానికి ఏదైనా పరిశ్రమ వస్తుంటే దానిపైన ఏడిపా. పైగా మీ హెరిటేజ్ భూములు అయితే ఇస్తారా?
మీరు కాబట్టి ప్రజల సొమ్ము అప్పనంగా మీ సాక్షి పేపర్ కట్టపెట్టేసుకున్నారు. అలాగే మీ భారతీయ సిమెంట్లో వచ్చిన డబ్బులు ఏమన్నా ఉంటే ఎవరికైనా పనిచేస్తారా? ప్రజల సొమ్ముకి మీ సొమ్ముకి చాలా తేడా ఉంటుంది. మన యాదవ పోలికలు పోల్చకూడదండి. ఇక్కడ పరిశ్రమల వల్ల ఈ పరిశ్రమల వల్ల ఈ వచ్చే కంపెనీల వల్ల ఈ ఐటీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల లబ్ధి పొందేది రాష్ట్ర ప్రజలు, నిరుద్యోగ యువత. అలాగ ఖాళీగా కూర్చొని ఉంటే మన అధికారంలోకి వచ్చిన తర్వాత మన నాయకుల చేత కబ్జాలు చేయించేసి సగం నీకు సగం నీకు సగం నీకు సగం నీకు అని చెప్పేసి పనిచేసుకుంటారు చక్కగా. ఏమండి పనిచేస్తారా? నీ చుట్టాలు కేటాయించుకుంటారు కదా అక్కడ భూమి పెద్దది కట్టేసారు అక్కడ. మళ్ళీ పేరు ప్రస్తావించండి, నేను ఇక్కడ చెప్తున్నా ఉదాహరణకి. అలాగే యాత్ర 2 సినిమా తీస్తే అనంతపూర్లో 2 ఎకరాలు కేటాయించేసావు కదా. ప్రజల భూమే, ప్రభుత్వ భూమి. మీకు భయం చేస్తా సినిమా తీడి పెట్టండి, 2 ఎకరాల భూమి నువ్వు కేటాయించేది పెట్టండి. ఎవరి కోసం కేటాయించేసావు? ఎవరి కోసం అండి? ఆయన పేరు ఏదో ఉంది, డైరెక్టర్ పేరు నాకు సరిగ్గా గుర్తులే. అట్లా 2 ఎకరాలు కేటాయించాడు. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత జీవోలన్నీ రద్దు చేశారు అనుకోండి. చెప్తున్న ఉదాహరణకి. ఎవరి కోసం? ప్రజల భూమిని నీ సొంత భజన కోసం, నీకు కొవ్వు ఎక్కువ ఇంకోటి ఎక్కువ నీ భజన కోసం సినిమాలు తీయించుకొని ఆ వ్యూహం సినిమాకి కావచ్చు, ఆ యాత్ర సినిమాకి కావచ్చు, రాష్ట్ర ప్రజల సొమ్ము ఎందుకు ఇచ్చావు? ఎవరు సొమ్ము ఇవ్వాలి? సాక్షిలో సొమ్ము ఇవ్వాలి. సాక్షికి వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో ఆ సొమ్ము ఇచ్చుకోవాలి. లేదంటే భారతీయ సిమెంట్లోంచి వచ్చే వాటాలు ఏమైనా ఉంటే అందులోంచి ఇచ్చుకోవాలి. మా డబ్బులు ఎందుకు ఇచ్చుకున్నారండి? మా సొమ్ము ఎందుకు ఇచ్చావు నువ్వు? ఇప్పుడు నీ పార్టీ ఆఫీసులు కట్టుకోవడానికి మా భూములు మీకెందుకండి? భారతీయ సిమెంట్కి భూములు లేవా? సరస్వతి పవర్ ప్లాంట్కి భూములు లేవా? ఇచ్చుకోవచ్చు కదా. మేము పిచ్చోళ్ళమా? మేము అమాయకులమా? సరే, ఇలాంటి లాజికల్ మాట్లాడాలంటే 100 లాజికల్ మాట్లాడతామండి. రానివ్వండి సార్, రాష్ట్రానికి ఏదైనా పరిశ్రమ రానివ్వండి. మనం వెలిగిపోవట్లేదుగా. మేము చేసుకున్న పాపానికి, మేము చేసుకున్న కర్మకి మీరు 5 ఏళ్ళు మమ్మల్ని పరిపాలించారు. మొత్తం రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసేసి పులివెందుల్లో సపెట్టి మీ బతుకులకి ఎప్పుడైనా చేపలు చూసారా? నేను చేపలు తీసుకొచ్చాను. నాకు అప్పుడే అర్థమైంది, బాబు మా చేపలు అమ్మించేస్తున్నారా బాబు ఈ పనుడు అని చెప్పేసి అనుకున్నాం మేము. ఇవాళ రాష్ట్రానికి ఐటీ పరిశ్రమలు వస్తుంటే 7 చచ్చిపోతున్నారు అంతే. 99 పైసలకి భూములు ఎందుకు ఇచ్చేస్తున్నారు? ఎందుకు ఇవ్వకూడదండి? ఎందుకు ఇవ్వకూడదు? మన రాష్ట్రాల కంటే, మన రాష్ట్రం కంటే, మనకంటే మెరుగ్గా, మనకంటే ముందస్తులో పక్క రాష్ట్రాలు ఉన్నాయి కదా. అక్కడ ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి వాళ్ళకి. ఇంపోర్ట్ కావచ్చు, ఎక్స్పోర్ట్ కావచ్చు, చాలా ఈజీగా జరుగుతూ ఉంటుంది వాళ్ళకి. అలాంటిది మన రాష్ట్రంలోనే ఎందుకు పెడతారండి? మనం కూడా వాళ్ళకి రైతులు కల్పించాలండి. కల్పించకపోతే ఎలా వస్తారా? రారు. వచ్చేస్తారా పొలం అని చెప్పేసి, పెద్ద పోటుగాడు ఉన్నావని చెప్పేసి నువ్వు నీ ముఖం చూసి వచ్చేస్తారా పొలం అని చెప్పేసి అని? రాలేదుగా. నువ్వు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా ఒక పరిశ్రమ కూడా తీసుకురాలేదు కదా. ఏం చేస్తావు? వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చేస్తావా? రాష్ట్రంలో యువత అందరికీ కూడా 5,000 రూపాయలకి. సార్ సిగ్గుపడండి ఎక్కడైనా కానీ. ఈ పీత బొర్రలతో మమ్మల్ని మీరు ఎలా పరిపాలించారో మాకు అర్థం కావట్లా. అన్ని కోడిగుడి మీద ఎగలిపీక లెక్కలేనా? ఆ 99 పైసలకి భూములు ఇచ్చేస్తున్నారు. నువ్వు 46 ఎకరాలు కేటాయించేసుకున్నప్పుడు లేదు. ప్రజల సొమ్ము నీ సాక్షి పేపర్ కట్టబెట్టేసినప్పుడు లేదు. అది ఎవడో నీకు భజన చేస్తా సినిమా తీస్తే 2 ఎకరాలు కేటాయించేసావు ప్రజల భూమే, అప్పుడు లేదు. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా లక్షల రూపాయలు కేటాయించేశారు. 2 కోట్ల రూపాయలు కేటాయించారు. ఎవరికి? రాంగోపాల్ వర్మకి. ఇవన్నీ చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉంది, పెద్ద పంట ఉంటుంది. ఇదంతా లెక్కేసుకుంటా పోతే నీకు అంపకానిది లెక్కేసుకున్నా మొత్తం అన్నీ లెక్కేసుకుంటే కొన్ని 100,000 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని అప్పనంగా దోచి తినేశారు. ఇవాళ పరిశ్రమలు కేటాయిస్తుంటే గుడ్లెక్కలు వేస్తున్నాడు అంతే. ఇక్కడికి వచ్చి ఈ పనికి మాల పోరంబోక లాజికల్ చెప్పమాకండి. మీరు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చింది లేదు, సచ్చింది లేదు. అనవసరంగా మీరు ఇలాంటి ఉపన్యాసాలు ఎత్తి మిమ్మల్ని సిరాగ్గా చూస్తారు జనాలంతా కూడా. జగన్మోహన్ రెడ్డి గారికి మేము మళ్ళీ చెప్తున్నాం, మీరు పరిశ్రమలకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ వ్యతిరేకించమాకండి. ఏ రాష్ట్రంలోని కూడా ఇంత లోపడతానో ఇంత దిక్కుమలతానో ఉండదు. ఒకసారి చూడండి.